హాయ్ అన్న. హాయ్ అన్న, హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది కొంచెం అంటే అతను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అనేది పాడైపోతారు అనమాట. ఆ బెట్టింగ్ యాప్ అనేది కొంచెం ప్రజలలో కొంచెం ఏంటంటే మనకి అంటే ఆయన చెప్పడం ఏంటంటే, నేను కాకపోయినా సరే ఎవరొకరు చేస్తున్నారు కదా, అందు గురించి నేను చేస్తున్నానన్న వాడైతే వారారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అతను అలా చెప్పడం వల్ల ఇప్పుడు వేరే వాళ్ళకి ఏంటంటే మేము అతనే అదే ఫ్లోలో వేరే వాళ్ళు ఆలోచించినా కూడా వేరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అతను ఒకవేళ మర్డర్ చేయకపోయినా కూడా నేను చేస్తానే వేలో ఆలోచిస్తారనమాట. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ అనేది పాడైపోవడం మాత్రం ఖచ్చితంగా పాడైపోతారు. ఆయన చూసుకుంటే ఇన్స్టా వచ్చో ఓవరాల్ సోషల్ మీడియాలో కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇందులో మ్యాక్సిమం ఒక 1% మెంబర్స్కైనా సరే దెబ్బ అవుద్ది ఈయన చేయడం. 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని చాలామంది అంటే చాలామంది అభిమానులు ఉంటారు. అతను చేసి తప్పైనా కరెక్ట్ అయినా కూడా అతన్ని ఫాలో అవ్వడం అనేది కామన్. చాలామంది ఏంటంటే అతను కొన్ని మంచి చేశారు కాబట్టి అతన్ని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా వరకు పాడైపోవడం అనేది జరుగుతుంది. అంటే దీని మీద నా అన్వేషణ్ గారు ఇంకా కామెంట్ అయితే చేయలేదు. ఒకవేళ చేసే అవకాశం ఉందా అంటే, ఆయన గతంలో చూసుకుంటే బన్నీ యాదవ్ గారు వీళ్ళ మీద ఆయన ట్రోల్స్ చేశారు కదా. బెట్టింగ్ యాప్స్ అనేది కొంచెం అంటే అతను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అనేది పాడైపోతారు అనమాట. ఆ బెట్టింగ్ యాప్ అనేది కొంచెం ప్రజలలో కొంచెం ఏంటంటే మనకి అంటే ఆయన చెప్పడం ఏంటంటే, నేను కాకపోయినా సరే ఎవరొకరు చేస్తున్నారు కదా, అందు గురించి నేను చేస్తున్నానన్న వాడైతే వారారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అతను అలా చెప్పడం వల్ల ఇప్పుడు వేరే వాళ్ళకి ఏంటంటే మేము అతనే అదే ఫ్లోలో వేరే వాళ్ళు ఆలోచించినా కూడా వేరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అతను ఒకవేళ మర్డర్ చేయకపోయినా కూడా నేను చేస్తానే వేలో ఆలోచిస్తారనమాట. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ అనేది పాడైపోవడం మాత్రం ఖచ్చితంగా పాడైపోతారు. ఆయన చూసుకుంటే ఇన్స్టా వచ్చో ఓవరాల్ సోషల్ మీడియాలో కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇందులో మ్యాక్సిమం ఒక 1% మెంబర్స్కైనా సరే దెబ్బ అవుద్ది ఈయన చేయడం. 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని చాలామంది అభిమానులు ఉంటారు. అతను చేసి తప్పైనా కరెక్ట్ అయినా కూడా అతన్ని ఫాలో అవ్వడం అనేది కామన్. చాలామంది ఏంటంటే అతను కొన్ని మంచి చేశారు కాబట్టి అతన్ని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా వరకు పాడైపోవడం అనేది జరుగుతుంది.